శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. శత్రువుల వలన గనక మీకు అవ్వాల్సినటువంటి పనులు అవ్వట్లేదనుకోండి, విపరీతమైనటువంటి ఏడుపుల వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ వలన మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి పనులు చెయ్యలేకపోతున్నారు. ఆ యొక్క శత్రువుల్లో మీకు సమస్యలు ఏర్పడుతున్నాయి, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లేకపోతే కోరుండి కావాలని వాళ్ళు గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఆ యొక్క పని అనేటువంటిది ముందుకి కొనసాగించనివ్వట్లేదనుకోండి. నేను చెప్పినటువంటి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కనీసం మీరు ఉదయం స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క కార్యం, ఆ యొక్క పని సఫలంగా పూర్తవ్వాలి, అది ముందుకు వెళ్ళాలి. ఈ శత్రువులందరినీ కూడా అడ్డంగా నిలబడుతున్నటువంటి వాళ్ళు, అడ్డంకులు, ఆటంకాలు కలగజేస్తున్నటువంటి వాళ్ళు, అవ్వనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు తొలగిపోవాలి అని చెప్పి మీ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుని నేను చెప్పినటువంటి మంత్రాన్ని కనీసము ఒక 108 సార్లు నుంచి ఒక 200, 300 సార్లు అయినా సరే మీ యొక్క శక్తి అనుసారం మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత అద్భుతంగా, అంత ప్రభావితంగా, అంత తొందరగా పనిచేస్తుంది. ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యండి. కనీసం 108 అయితే ఖచ్చితంగా చెయ్యాలి. ఆ యొక్క మంత్రం ఏమిటో చెప్తున్నాను వినండి. శం శత్రుఘ్నాయ నమః. మళ్ళీ చెప్తున్నాను. శం శత్రుఘ్నాయ నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా జపం అనేటువంటిది చెయ్యండి. మరి ఎన్నిసార్లు చెయ్యాలి అనంటే మంత్రశాస్త్రం ప్రకారం ఈ విధంగా ఖచ్చితంగా ఒక 41 రోజుల పాటు వరుసగా చెయ్యాలి అని చెప్పి విధించబడింది. కానీ మీ యొక్క సమస్య బట్టి మీరు గనక చేస్తున్నటువంటి ప్రతిరోజు 108 కన్నా కూడా ఎక్కువ సార్లు చేస్తున్నారు అనుకోండి, 200 సార్లు, 300 సార్లు, 500 సార్లు అలా ఎక్కువ శాతం చేస్తున్నారంటే అతి తక్కువ రోజుల్లోనే, అతి తక్కువ కాలంలోనే మీకు ఆ యొక్క పని అనేటువంటిది ముందుకు వెళ్ళిపోతుంది. అడ్డంకులు కలగజేస్తున్నటువంటి వాళ్ళు, ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి వాళ్ళు, అవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగిపోతారు. మీరు అనుకున్నటువంటి కార్యము దిగ్విజయంగా ముందుకు వెళ్ళి విజయం అనేటువంటిది సాధిస్తారు. ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా? ఈ యొక్క మంత్ర సాధన చెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట అనేటువంటిది చేసుకోండి. సుమారుగా 5 నుంచి 8 గంటల యొక్క మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోండి. ఎటువంటి నియమ నిష్టలు కూడా దీనికి పాటించాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదా? ఏ జపమాలైనా సరే కూడా మీరు వాడుకోవచ్చు. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.